ఇదే నాకు పెద్ద గిఫ్ట్. ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. అమ్మా అమ్మా నీ వెన్నెలా హలో ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? నేను మీ ఇందుచారి. ముందుగా మీ అందరికి రాఖీ శుభాకాంక్షలు. అండ్ ఈ వ్లాగ్ లో నేను రాఖీ పండుగ ఎలా జరుపుకుంటున్నానో చూపెట్టబోతున్నా. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక చిన్న లైక్ కొట్టండి. మేమందరం అయితే ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసుకుని రెడీ అయిపోయినాం. ఇంకా నా చిన్ని బాల్కనీలో బుజ్జి ముగ్గులు వేసి మా తులసమ్మకైతే నేను పూజ చేసిన. ఇంకా దేవుడి ముందు మేము తెచ్చిన రాఖీలు ఇంకా స్వీట్లను పెట్టి మా ఆయనతోనైతే దీపం ముట్టించిన. ఇప్పుడు మేమైతే గుడికి వెళ్ళడానికి బయలుదేరినాము. ఈ గుడి వచ్చేసి మా ఇంటి వెనకంగానే ఉంటుంది. ఈ కొత్తింటికి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఈ గుడికి వెళ్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి మేము రెడీ అయిపోయి బయలుదేరిపోయినాము. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ చాముండేశ్వరి అమ్మ కొలువై ఉంటుంది. నేనైతే ఈ టెంపుల్ కి రావడం ఫస్ట్ టైము. ఈ గుడి లోపలికి వెళ్ళగానే చాముండేశ్వరి అమ్మతో పాటు సాయిబాబా, శివుడు, శనీశ్వరుడు, ఇంకా నాగమ్మ తల్లి, దేవీ దేవతలందరూ ఉన్నారు. ఇంకా నేనైతే ఈ దేవీ దేవతలందరికీ పూలు పెట్టి అగరబత్తులు వెలిగించి పండ్లైతే పెట్టిన. ముఖ్యంగా చాముండేశ్వరి అమ్మ గర్భగుడి అయితే ఇంకా తెరవలేదు. అప్పటికే మా ఆయన నాకు చెప్పారు, భద్రకాల సమయం ఉంది కాబట్టి గుడి తెరవరు అని చెప్పారు. కానీ నేనే వినిపించకుండా టెంపుల్కి అయితే వచ్చేసిన. అండ్ మార్నింగ్ 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే ఈ భద్రకాల సమయం ఉంటుంది. ఈ సమయంలో మాత్రం రాఖీ అస్సలు కట్టకూడదంట. ఇంకా 1 గంటల నుంచి 4:30 గంటల వరకు అయితే చాలా మంచి ముహూర్తం ఉంది. ఇంకా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అయితే కట్టుకోవచ్చు. ఇది మాత్రం చాలా దివ్య ముహూర్తం అని చెప్పారు. ఇంకా సాయంత్రం 6 గంటల తర్వాత మా బాబుకి నేను రాఖీ కడదామని రెడీ అయిపోయినాం. అండ్ ఈ రక్షాబంధన్ కి సంబంధించి మన పురాతనలలో ఎన్నో కథలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ అందులో ఒక కథ అయితే మనకు శ్రీకృష్ణుడికి సంబంధించింది. శ్రీకృష్ణుడు శిశుపాలన శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించేటప్పుడు శ్రీకృష్ణుడు చూపుడు వేలుకు గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది తన పట్టు చీరకున్న కొంగుని చింపి శ్రీకృష్ణుడి చూపుడు వేలుకి కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక మాట ఇస్తాడు. అదేంటంటే, నీవు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఎల్లప్పుడు నేను నీకు అండగా ఉంటానని. అండ్ ఈ స్టోరీ లాగానే నా లైఫ్ లో కూడా మా ఇద్దరు తమ్ముళ్ళు నాకు ఎప్పుడు అండగానే ఉన్నారు. అయితే అది మ్యారేజ్ విషయమైనా ఉండొచ్చు, ఫైనాన్షియల్ విషయమైనా ఉండొచ్చు. కానీ ఈ స్టోరీలో మాత్రం ద్రౌపది శ్రీకృష్ణుడికి సహాయం చేసింది. కానీ నేను మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా తమ్ముళ్ళకి నేను ఎప్పుడు సహాయం చేయలేదు. అయినప్పటికీ వాళ్ళు కూడా నాకు ఇప్పటికి కూడా అండగానే ఉంటారు. 3 years బ్యాక్ అయితే నేను మా పెద్ద తమ్ముడిని కోల్పోయినా. ఈ విషయం మాత్రం నాకు ఎప్పుడు బాధగానే ఉంటుంది. ఇంకా మా చిన్న తమ్ముడు అయితే నాకంటే వయసులో చిన్న అయినా కూడా ఎల్లప్పుడు ఇప్పుడు కూడా నాకు తోడుగానే ఉంటాడు. ఏది పైసలు ఇవి? నేను రాఖీ కట్టినా, నాకు పైసలు ఇయ్యి. పైసలు ఏమొద్దు కానీ నాకేమిస్తావు చెప్పు. స్వీట్ కూడా వద్దు నాకు, అది నేనే తెచ్చినా. నాకేమిస్తావు? ఇంకా మా బాబుకి ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మా బాబు రాఖీ పండుగ జరుపుకోవడం ఫస్ట్ టైము. అండ్ మా బాబుకి అయితే సిస్టర్స్ ఎవ్వరు లేరు. ఇంకా మిగతా పిల్లలు ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటుంటే తను చూసి లోన్లీగా ఫీల్ అవ్వకూడదని, ఒక అమ్మ సిస్టర్ లాగా ఎందుకు ఉండకూడదని రాఖీ అయితే నేను కట్టిన. అండ్ ఫైనల్లీ మా బాబు అయితే నాకు ప్రేమతో ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు చూడండి. ఇంకోటి చూసిరా ఫ్రెండ్స్, పైసలు అయితే ఏం వద్దన్నా కానీ లాస్ట్ కి అయితే పప్పిలు ఇప్పించుకున్నా. ఇదే నాకు పెద్ద గిఫ్ట్. నా కొడుకు మంచిగుంటే చాలు. ఇక ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.